ఓవరాల్ గా కవితకి బీఆర్ఎస్ కి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. కవిత జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగదీష్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఇటీవల కాలంలో 10TV ఇంటర్వ్యూలోనే మాట్లాడుతూ కవితని ఉద్దేశించి కొన్ని కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. వాటికి స్పందిస్తూ కవిత కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపై ఆయన రెస్పాండ్ అవుతూ మళ్ళీ ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతోంది, ఒకరినొకరు ఉద్దేశించి ఒకరినొకరు డైరెక్ట్ గా ఈ విధంగా వ్యాఖ్యానించుకోవటం, విమర్శలు చేసుకోవటం ఎటు లీడ్ చేస్తోంది అనేది కూడా క్యాడర్ లో ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు మేమెవరో చర్చ కూడా చేయడం లేదు. ఆమె అంత పెద్ద ఫోర్స్ కాదు. ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ, పార్టీ దాటితే ఏమీ కాదు. కాబట్టి ఇంత పెద్ద సమయం మేము ఇంతసేపు చర్చ కూడా చేసుకోలేదు. దాని గురించి వెళ్తేనేమో మీరు అన్న పద్ధతుల్లో ఇటు ఉండాలన్నా అటు ఉండాలని సందిగ్ధం. ఆమె చాలా స్పష్టంగా జాగృతి ఇవాళ కొత్తగా పెట్టలేదు. జాగృతి ఎప్పుడో 15 ఏళ్ల కిందనే పెట్టింది. జాగృతి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ కూడా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటుంది. పార్టీ పెట్టి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైనా నిర్ణయించుకోవడానికి సందిగ్ధం ఉందంటే దానికి అర్థం ఉంది. ఆమె జాగృతి కార్యక్రమాలు చేసుకుంటుంది. జాగృతి ఇష్టమైన వాళ్ళు ఆనాటి నుంచి కూడా చేస్తున్నారు. దానికి పెద్ద చర్చ ఎందుకు మనకు? మా పార్టీ పైన విమర్శలు చేయలేదే. పార్టీ పైన విమర్శలు చేస్తే ఎందుకు ఊరుకుంటాం? చర్యలు తీసుకుంటాం కదా. పార్టీ పైన విమర్శలు చేయలేదే, ఎక్కడ కూడా చేయలేదు. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా. వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణలు. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూసినారు. మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు, తను వల్లెవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా. నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని.